అండ్ బోటాబోటి మహారాష్ట్ర అనేది వన్ సైడ్గా ఉండే అవకాశం ఉంది. రైట్. కార్తిక్ గారు, అయితే ఇంతకుముందు సోదరులు మాట్లాడుకుంటా బీజేపీ నుంచి షిండే గారిని వెనుకుండి నడిపిస్తుంది బీజేపీయే కదా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాము. ఒకటిగా ఒక కుటుంబంగా కొన్ని ఏండ్లుగా దశాబ్దాలుగా పార్టీని కూడగట్టి మరాఠీలకు ఆత్మాభిమానంపై ఏర్పడినటువంటి పునాదులను చీల్చింది, కూలగొట్టింది మీరే అని మేమే ఆరోపిస్తున్నాం. అది ఇప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈ విడదీసి విధ్వంసం సృష్టించే రాజకీయాలు బీజేపీ వాళ్ళు గెలిపోవటంలో రాజకీయాల సహజం అండి. ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. సరే కంటిన్యూగా అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని. సో ఏలడము పరిపాలించడము అనేది రెండవది. కానీ మనము వ్యవస్థల్ని విధ్వంసం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడము ఈ తరంలో, కనీసం ఈ తరంలో ఉన్న రాజకీయ నాయకులైనా దీన్ని ఆపుకోవాలి. ఎందుకంటే ఈ తరం ఉన్న రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలి, వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండాలి. అంటే ఇట్లా విడదీసి కూలగొట్టే రాజకీయాలని బీజేపీ పార్టీ ఇప్పటికైనా మానుకోవాలి. తర్వాత బీజేపీకి అనలిస్ట్ గారు చెప్పినట్టు ఈ రోజుకి కూడా అంటే ఇంత కూలగొట్టి ఇంత విధ్వంసం సృష్టించినప్పటికి కూడా బీజేపీ పార్టీకి అక్కడ స్వంతంగా గెలిచేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ లేదు అన్న మాట వాళ్ళు చెప్తున్నారంటే బీజేపీ పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేది అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు ఓటు బ్యాంకును ఎట్లా కొల్లగొట్టాలి, లేకపోతే ఉన్న వ్యవస్థల్ని ఎట్లా నాశనం చేయాలనేదే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్నారో వారిని, షిండే గారిని కింద స్థాయిలోకి వెళ్ళినప్పుడేమో మన ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు. వీళ్ళు ఈరోజు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని కానీ ఇండియా కూటమిని కానీ మీ ముఖ్యమంత్రి ఎవరు అని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పూజలకు ఆస్కారం ఇవ్వదు. ఎప్పుడైనా వ్యవస్థల్ని నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్ళతోనే కూటమిలోకి వెళ్తుంది. కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా వ్యక్తులపైన ఆధారపడరు. ఒక్క వ్యక్తికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. వ్యవస్థ అంటే రేపొద్దున ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే అందరూ శాసనసభ్యులు, పార్టీ కార్యవర్గం కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. మేము స్ట్రేట్గా చెప్తామండి, మేము ధైర్యంగా చెప్తున్నాం. సరే మేము ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి ఎవరు అని మేము చెప్పలేదు, మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మీరు చెప్తారా ధైర్యంగా? అట్లా మీరు చెప్తారా ధైర్యంగా? ఇక్కడే మీ మోసపూరితమైనటువంటి ఆలోచన విధానం ఏందనేది ఇక్కడ మీరే బహిష్కృతం చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏర్పాటు చేయకపోయినా మీరు ప్రజల్ని ఇప్పటికే వెన్నుపోటుతో మోసం చేసేసారు మహారాష్ట్ర ప్రజల్ని. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళి షిండే గారే ముఖ్యమంత్రి అని చెప్పి, అంటే షిండే గారికి ముఖ్యమంత్రి వస్తుంది, మా వర్గం వారికి వస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలు మీకు ఓటేసారు మిమ్మల్ని నమ్మి. రేపొద్దున మీరు వెళ్ళి ఫడ్నవీస్ గారికి మీరు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రజల్ని మీరు మోసం చేసినట్టు కాదా? పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు షిండే గారినే ముఖ్యమంత్రిగా కొనసాగించారు అనుకోండి, ఫడ్నవీస్ వర్గాన్ని మీరు మీ వర్గం వాడు ముఖ్యమంత్రి మరోసారి అవుతాడని చెప్పి అక్కడ మీరు ఓట్లు సంపాదించారు కదా, మరి ఆ వర్గాన్ని మీరు మోసం చేసినట్టే కదా. అంటే రాజకీయాల్లో బీజేపీ పార్టీకి తెలిసిందేంది? మోసం చేయడము, వెన్నుపోట్లు పొడవడం. ప్రకారంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇతనే అనుకుని ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారా? పార్టీని చూస్తూ ఓటేస్తారనుకుంటున్నారా? రాజకీయాల్లో కొన్నిసార్లు పార్టీ అంటే మేజర్గా పార్టీలను చూసి ఓటేస్తారు. దానితో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగల సారథి ఎవరు అనే దాన్ని కూడా చూస్తారు. అంటే ఎటువంటి ఆలోచన విధానం కానీ ప్రణాళిక లేనటువంటి వాడిని, రాజకీయాలపైన పూర్తిస్థాయి అవగాహన లేనటువంటి వ్యక్తిని, వ్యవస్థలపైన అనుభవము దానిపైన పూర్తి అవగాహన లేని వ్యక్తిని మనం సీఎంగా ప్రమోట్ చేసినప్పుడు కొన్నిసార్లు అది పార్టీకి కూడా బ్యాక్ ఫైర్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎం క్యాండిడేట్తో పాటు పార్టీ యొక్క విధి విధానాలు, వాళ్ళు చేసిన పరిపాలన, వాళ్ళు ఇచ్చిన మాట పైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే మేము ఓడిపోయినా సరే గెలుపోవటంలో, అంటే నేను ఓడిపోయినా అంటే మళ్ళీ అంగీకరిస్తున్నాను అనొద్దు మీరు. అంటే ఒకవేళ పరిస్థితులు ప్రభావం వల్ల మేము ఓడిపోయినా మేము గర్వంగా ఓడిపోతాం. ఎందుకంటే మేము ప్రజలు ఎక్కడ మోసం చేయలే.
మోసపూరితమైన మాటలు చెప్పలే. మేము చేయాలనుకున్నది ఏ విషయంలో ఎన్డీఏ మోసం చేసింది అనుకుంటున్నారు? ఇక ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా కదండి. ఇక్కడికి వచ్చేమో షిండే గారు ముఖ్యమంత్రి అన్నారు, అక్కడికి వెళ్ళేమో ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అన్నారు. మీ ముఖ్యమంత్రి ఎవరండి? మీరు అడుగుతున్నారు కదా, మీరు అడిగిన ప్రశ్ననే మీకే అడుగుతున్నా నేను. మీ ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా రాష్ట్రానికి? ఉంటే ఎవరో ఒక్కరే కదా ముఖ్యమంత్రి. రైట్, రవీందర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు సోదరులు కార్తిక్ గారు చెప్పింది నేను క్షుణ్ణంగా విన్నా. సరే, ఇప్పుడు మేము ఎన్సీపీని విడగొట్టినామా, శివసేనని 2 ముక్కలు చేసినామా, మరాఠాల భావోద్వేగాలతో ఆడుకున్నామా ఏంది అనేది ఇప్పుడు క్లియర్గా మనకు రిజల్ట్ రూపంలో బయటపడుతున్నది. ఏముందండి,